రాజమహేంద్రవరం నగరంలో ముంపు సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని, అవసరమైన చోట్ల డ్రైనేజీ వ్యవస్థను బలోపేతం చేస్తూ వరద నీటి నిల్వలను నివారించే చర్యలను వేగవంతం చేస్తున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. స్థానిక 38వ డివిజన్ పరిధిలోని లలితానగర్ చైతన్య ఆసుపత్రి సమీపంలో 4.50 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న 300 మిల్లీమీటర్ల సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. సందర్భంగా ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ నగరంలోని ప్రతి ప్రాంతంలో మౌలిక సదుపాయాల అభివృద్ధే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. వర్షాకాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న డ్రైనేజీ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రణాళికాబద్ధంగా పనులు చేపడుతున్నామని తెలిపారు. లలితానగర్ ప్రాంతంలో చాలా కాలంగా డ్రైనేజీ నీరు సక్రమంగా వెళ్లక ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో స్థానిక ప్రజల విజ్ఞప్తి మేరకు ఈ సీసీ డ్రైన్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. వెదురుపాక ఘాట్గా ప్రఖ్యాతి పొందిన దేవి ఉపాసకులు తూర్పుగోదావరి జిల్లాలోని రాయవరం మండలం వెదురుపాకలోని విజయదుర్గ పీఠాధిపతి వాడ్రేవ్ వెంకట సుబ్రహ్మణ్యం నిన్న రాత్రి శివైక్యం చెందారు. 90 ఏళ్ల ఘాట్ 1936 జనవరి 19న జన్మించారు. 1972 ఆగస్టు 18న వెదురుపాకలో విజయదుర్గ పీఠాన్ని స్థాపించారు. 1989లో శృంగేరి పీఠాధిపతి చేతుల మీదుగా విజయదుర్గ అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించారు. సుమారు 54 సంవత్సరాల పాటు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో తన ఆధ్యాత్మిక బోధనలతో భక్తులను ఆకట్టుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న భక్తులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. భక్తుల సందర్శనార్థం ఆయన పార్థివ దేహాన్ని విజయదుర్గ పీఠంలో ఉంచారు. దేశ ప్రజలపై పెరుగుతున్న ఆర్థిక భారాలు, నిరుద్యోగం, ధరల పెరుగుదల, విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసిన పేపర్ లీకేజీలు, ప్రజారంగ సంస్థల ప్రైవేటీకరణ, కార్మిక హక్కులపై దాడులకు వ్యతిరేకంగా జూన్ 9న దేశవ్యాప్తంగా నిర్వహించే నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. సిపిఎం తూర్పుగోదావరి జిల్లా విస్తృత సమావేశం శనివారం సిపిఎం కార్యాలయంలో జువ్వల రాంబాబు అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న వి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేసిందన్నారు. సంపద కొద్దిమంది కార్పొరేట్ సంస్థల చేతుల్లో కేంద్రీకృతమవుతుండగా పేదలు మరియు మధ్యతరగతి ప్రజల జీవన పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు, నిరుద్యోగ యువత భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతుందని, వివిధ ప్రవేశ, ఉద్యోగ పరీక్షల్లో వరుసగా జరుగుతున్న పేపర్ లీకేజీలు పరీక్షా వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీశాయని అన్నారు. లక్షలాది మంది విద్యార్థులు సంవత్సరాల పాటు శ్రమించి పరీక్షలకు సిద్ధమవుతుంటే ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వారి భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 4 లేబర్ కోడ్లు కార్మిక హక్కులను కాలరాస్తున్నాయన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి పవన్, పి తులసి, జిల్లా కమిటీ సభ్యులు సుందరబాబు, పూర్ణిమారాజ్, ఎస్ఎస్ మూర్తి, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. కెన్యా జాతీయ క్రికెట్ సెలక్షన్ కమిటీ చైర్మన్గా సేవలందించిన రాజమహేంద్రవరం వాసి కెన్యా కిరణ్ అని పిలుచుకుని కవ్యవరపు వెంకట ఉషా కిరణ్ కెన్యాలో జూన్ 4న కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న 51 ఏళ్ల కిరణ్ కెన్యాలో తుదిశ్వాస విడిచినట్లు కిరణ్ సోదరుడు శ్రీనివాస్, కిరణ్ సన్నిహిత మిత్రుడు మాజీ కార్పొరేటర్ గొర్రెల సురేష్ తెలియజేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే వారు, వాసు కుటుంబ సభ్యులు హుటాహుటిన కెన్యా బయలుదేరి వెళ్లారు. కెన్యా కిరణ్కు భార్య కె గాయత్రి, 2 కుమారులు అమృత్, అంకిత్ ఉన్నారు. కెన్యా కిరణ్ రాజమహేంద్రవరంలోనే విద్యాభ్యాసం చేసి కళాశాల, యూనివర్సిటీ స్థాయిలో క్రికెట్ క్రీడాకారుడిగా పేరు పొందారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, దివంగత మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు అనుచరుడుగా కాంగ్రెస్ పార్టీలో చురుకైన కార్యకర్తగా పనిచేశారు. వ్యాపార రీత్యా కెన్యాలో స్థిరపడ్డారు. కెన్యా క్రికెట్ సెలక్షన్ కమిటీ చైర్మన్గా సేవలందించారు. కెన్యా కిరణ్ మృతి పట్ల మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, కాంగ్రెస్ నాయకుడు ఎస్ఎన్ రాజా, వైసీపీ నాయకుడు నక్కా శ్రీనాగేష్ తదితరులు సంతాపాన్ని ప్రకటించారు. రేపు కెన్యా రాజధాని నైరోబిలోని కెన్యా కిరణ్ అంత్యక్రియలు జరుగుతాయని బిఎస్ఎన్ఎల్ వాసు, గొర్రెల సురేష్ వెల్లడించారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 PM న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చిన్నారుల్లో మానసిక లోపాలను గుర్తించేందుకు నవచేతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్న మంత్రి సంధ్యారాణి. త్వరలో స్క్రీనింగ్ ప్రారంభిస్తామని వెల్లడి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల 2 ఏళ్ల పాలనపై ఎన్డీఏ నేతల ఉమ్మడి కార్యాచరణ. తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయం. కేవలం జగన్పై వ్యక్తిగత కక్ష సాధింపులే ధ్యేయంగా కూటమి నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు.
వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకరరావు ధ్వజం. ప్రకాశం జిల్లా చీర్వానుపాడులో పంట కాలువల మరమ్మత్తు పనులు ప్రారంభం. రైతుల అవసరాల దృష్ట్యా పనులు వేగవంతం చేశామన్న కలెక్టర్ రాజాబాబు. ప్రతి చిన్నారికి జీవితంలో అత్యుత్తమ ఆరంభాన్ని అందించాలనే ఉద్దేశంతో నవచేతన కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. 6 ఏళ్ల వయసు చిన్నారుల్లో మానసిక ఎదుగుదల తీరును కృత్రిమ మేధ ద్వారా గుర్తించేందుకు ప్రత్యేక యాప్ను రూపొందించామన్నారు. చిన్నారుల్లో తొలిదశలో తలెత్తే మానసిక ఎదుగుదల లోపాలను గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోనున్నామని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారుల్లో స్థూల సూక్ష్మచలన నైపుణ్యాలు, భాషా వికాసం, జ్ఞాన వికాసం, సామాజిక భావోద్వేగ వృద్ధిని నవచేతన ద్వారా అంచనా వేస్తారని, లోపాలు గుర్తించి ముందస్తు జోక్యం ద్వారా సరిచేయొచ్చునని అన్నారు. త్వరలో స్క్రీనింగ్ ప్రారంభించి వివరాలను తల్లిదండ్రులకు తెలియజేసి వారి మార్గదర్శకత్వంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటామని మంత్రి వివరించారు. ఈ కుటుంబానికి మనం మద్దతిస్తున్నామో, ఈ స్క్రీనింగ్ పెడుతున్నామో, ఈ స్క్రీనింగ్ ద్వారా ఏంటంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అంటే మా బిడ్డల్ని ప్రభుత్వం ఇంత జాగ్రత్తగా చూసుకుంటుంది, మా బిడ్డల్ని అంగన్వాడీ టీచర్ మీద మేము ఎంతో గౌరవంతో నమ్మకంతో వాళ్ళ మీద భరోసాతో పంపిస్తున్నాం, కానీ వాళ్ళు మరికొంచెం మనకు హెల్ప్ చేస్తున్నారనే భరోసా అక్కడ ఉన్నట్టు తల్లులకు మనం కల్పించగలగాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మేము ఏదైనా తెలుసుకోవాలని ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కానీ, నా దగ్గర నుంచి కానీ, లేదనుకుంటే మన డిపార్ట్మెంట్స్ దగ్గర నుంచి కానీ ఏదైనా ఒక ప్రశ్న వచ్చిందనుకోండి, అడిగితే వెంటనే ఏం చేస్తానంటే తల్లుల దగ్గర ఫోన్లు ఉండకుండా తండ్రుల దగ్గర ఉంటున్నాయి. అప్పుడు ఏం చేస్తానంటే ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇవ్వలేకపోతున్నారు. మీ బిడ్డకి మీరు ఆహారం కరెక్ట్గా ఇవ్వగలుగుతున్నారా అని మేము అడిగితే కొంతమంది తల్లులకి ఫోన్ తండ్రి ఏంటంటే అయితే అవుతుందని, లేదనుకుంటే నో అని పెడుతున్నారు. అది కూడా తల్లులు ఒక్కసారి చూసుకోండి. మీ దగ్గర ఫోన్ ఉంచుకుంటే మేము అడిగే ప్రశ్నలకు సమాధానం మీరు కరెక్ట్గా చెప్పగలిగితే మేము మరికొంచెం మీకు హెల్ప్ చేయగలుగుతాం. మా ఉద్దేశం అంటే మీరు మాకు సమాధానం కరెక్ట్గా చెప్పాలన్నది అక్కడ మా ఇంటెన్షన్ కాదు, కానీ మీకు ఏదైనా బాధ ఉంటే దాని ద్వారా మాకు తెలియజేస్తే మేము మీకు అందుబాటులోకి రాగలుగుతాం. అక్కడున్న మా సిబ్బందిని మేము మీకు మానిటర్ చేసి మీ దగ్గరికి పంపించగలుగుతాం. మా బిడ్డలకు మేము కరెక్ట్గా ఫుడ్ అందించలేకపోతున్నారు, లేదా మా బిడ్డలు మీ విధంగా చూడలేకపోతున్నారు, డాక్టర్ చూడట్లేదు, ఏదైనా మేము విషయాలు అడిగేటప్పుడు మీరు మాకు కరెక్ట్గా తల్లులు మీరు కరెక్ట్గా మాకు చెప్పగలిగితే మేము మీకు అన్ని విధాలుగా మేము సహాయ సహకారాలు అందించగలుగుతాం. ముఖ్యంగా ఏంటంటే ప్రతి చిన్నారి అంటే ప్రతి బిడ్డ విలువైతే. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు పిల్లలే మన సంపద, వాళ్ళని పెంచాలని మనం చూస్తున్నాం. కాబట్టి ఇలాంటి పిల్లలు, ఈ సంపదని మనం పూర్తిగా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి విలువైన వాళ్ళు పిల్లలు. అన్నిటికంటే ఆస్తుల కంటే, అన్నిటికంటే వ్యాపారాల కంటే, ఉద్యోగాల కంటే అన్నిటికంటే విలువైనది పిల్లలే. ఆ పిల్లల్ని మనం ఇప్పుడు మీకు ముందుగా నేను చెప్పినట్టుగా 0 నుండి 2 సంవత్సరాల లోపు 80% బ్రెయిన్ ఎదుగుదల ఉంది. అలాగే 2 నుంచి 3 సంవత్సరాలు 90% ఉంది. అంటే ఈ ఎదుగుదల ఉన్నప్పుడే పిల్లల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ టైంలో పిల్లలు మనం నిర్లక్ష్యం చేసినా, పనుల ఒత్తిడిలో పడిపోయో, ఉద్యోగ ఒత్తిడి పడిపోయో, వ్యాపార ఒత్తిడిలో పడిపోయో, లేదంటే భార్యాభర్తలకు ఉన్నటువంటి మనస్పర్ధల వల్ల ఏదో ఒక విధంగా బిడ్డల్ని నిర్లక్ష్యం చేస్తే ఆ బిడ్డ జీవితాంతం బాధపడుతుంది. కాబట్టి బిడ్డల్ని మనం పూర్తి స్థాయిలో సంరక్షించాలి. పిల్లలే మన గొప్ప సంపదగా భావించాలి. వాళ్ళకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలి. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే దగ్గరలో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్కి తెలియజేయండి, ఐసిడిఎస్ ఆఫీస్ తెలియజేయండి, లేదా మా నెంబర్లు కూడా మీ దగ్గర పెడుతున్నాం, మా ఆఫీస్ హెడ్ ఆఫీస్కి తెలియజేస్తే అన్ని విధాలుగా మీ సహాయ సహకారాలు అందిస్తాం. ఈ నవచైతన్య ప్రోగ్రామ్ని మీరందరూ కూడా ఖచ్చితంగా ఎంకరేజ్ చేయండి. మేము ఏదైతే ఈ యాప్ ఇస్తున్నామో ఈ యాప్లో మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించగలిగితే మీ బిడ్డల్ని మా బిడ్డల్లా చూసుకొని మేము వాళ్ళని కొంచెం అన్ని విధాలుగా వాళ్ళని తయారు చేయాలనుకుంటున్నాం. దయచేసి మరొకసారి అక్కడ ఉన్నటువంటి అందరికీ, తల్లిదండ్రులందరికీ నేను రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. పిల్లల్ని దయచేసి ఫోన్లకు ఎడిక్ట్ చేయకండి, పిల్లలు దయచేసి టీవీలకు ఎడిక్ట్ చేయకండి. మీరు పిల్లలకు భోజనం పెట్టే ఆ అరగంటో గంటో పిల్లలతో పాటు పరిగెడతారా, కూర్చుంటారా, వాడితో మాట్లాడతారా, ఐ కాంటాక్ట్ దయచేసి ఇవ్వండి. పిల్లలు పాలు తాగుతున్న సమయంలో కూడా తల్లి వేరే పని చేసుకుని పిల్లలకి పాలు ఇచ్చే పరిస్థితి దయచేసి చేయకండి. అప్పుడు కూడా పిల్లల మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టండి. పిల్లలు ఎందుకంటే చాలా తెలివైన వాళ్ళు, వాళ్ళ బ్రెయిన్ బాగా డెవలప్ అవుతుంది. పిల్లలు అన్ని విధాలుగా చిన్నప్పటి నుంచే మీరు టీవీలో చూస్తున్నారు, చాలామంది పిల్లలు ఐక్యూ పెరిగింది, ఐక్యూ చాలా బాగుంది అంటున్నారు. అందరి పిల్లల్లో ఐక్యూ ఉంటుంది, అది మనం బయటకు తీసుకురావడంలోనే ఉంది. తల్లిదండ్రుల బాధ్యత ఉంది,
ఉపాధ్యాయుల బాధ్యత ఉంది, అంగన్వాడీ బాధ్యత ఉంది, పూర్తిగా ప్రభుత్వం ఈ బాధ్యత తీసుకుంటుంది. కాబట్టి దయచేసి పిల్లల్ని వాళ్ళే మన సంపద, వాళ్ళే మనకు రత్న. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల 2 ఏళ్ల పాలనపై ఉమ్మడి కార్యాచరణ తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో బహిరంగ సభలు నిర్వహించాలని కూటమిలోని పార్టీ అగ్రనేతలు నిర్ణయించారు. ఈ సమావేశం అనంతరం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల 2 ఏళ్ల పాలనపై ఉమ్మడి కార్యాచరణతో ప్రజల్లోకి వెళ్తామని స్పష్టం చేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు నిర్వహించే కార్యక్రమాల్లో కేంద్ర మంత్రులు కూడా పాల్గొంటారని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం వల్ల దేశంలో, రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, వచ్చిన మార్పులను ఈ ప్రచార సభల్లో ప్రజలకు వివరిస్తామన్నారు. అది డెఫినెట్గా మేము ప్రెస్ రిలీజ్ ఇస్తాం. అయితే ఉన్న దాంట్లో ఒకటి మరి మా ఎన్డీఏ పార్ట్నర్స్ అయినటువంటి జనసేనకి కేటాయించడం జరిగింది. మిగతా 3 కూడా తెలుగుదేశంకి ఉంటుందని తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు ఇంతసేపు కూడా ఎక్కువ డిస్కషను ఈ 2 సంవత్సరాలు ఎన్డీఏ అభివృద్ధి చేసినటువంటి దాని మీద డిస్కషన్ జరిగింది. అలాగే దాన్ని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్ళాలి, ఎందుకంటే రేపు 12వ తారీఖు వస్తే 2 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో, అలాగే కేంద్రంలో బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారి సారథ్యంలో మరి 9వ తారీఖుకి 2 సంవత్సరాలు పూర్తి అవుతున్నటువంటి నేపథ్యంలో ఉమ్మడిగా తీసుకొని కార్యాచరణ రూపొందించుకున్నాం. దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఇందులో 3 పార్టీలు కూడా రేపు 9వ తారీఖున తిరుపతిలో వెల్ఫేర్ మీద, అలాగే 12వ తారీఖున అమరావతిలో గవర్నెన్స్ మీద, 15వ తారీఖున విశాఖపట్నంలో డెవలప్మెంట్ మీద, అభివృద్ధి మీద కార్యక్రమం తీసుకుంటున్నామండి. దాంతోపాటు మిగతా రోజులు ఏదైతే 13వ తారీఖున, 16, 17, 18, 19, 20 తారీఖున డిస్ట్రిక్ట్ లెవెల్లో అటు మంత్రులు, ఎమ్మెల్యేస్, శాసనసభ్యులు అందరూ కలిపి ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఆ స్కెడ్యూల్ అంతా కూడా మీకు త్వరలోనే రిలీజ్ చేస్తాం. మీకు ఈరోజు ఈవినింగ్ కానీ, లేట్ నైట్ కానీ, లేకపోతే రేపు మార్నింగ్ కానీ పూర్తిగా ఈ స్కెడ్యూల్ అంతా రిలీజ్ చేస్తాం. అయితే ఈరోజు ముఖ్యంగా ఇది ఈ 2 సంవత్సరాల అచీవ్మెంట్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్న దాని మీద ఎక్కువగా చర్చించుకోవడం జరిగిందని చెప్పేసి ఎన్డీఏ పార్ట్నర్స్ మధ్య చర్చ జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దీంతోపాటు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నాయకత్వంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నుంచి మాధవ్ గారు, 3 పార్టీల నుంచి పల్లా గారు, తర్వాత జనసేన నుంచి నేను కూడా అందులో పాల్గొన్నాం. ముఖ్యంగా గౌరవ ప్రధానమంత్రి గారి 12 సంవత్సరాల పరిపాలన పూర్తవుతున్న సందర్భంగా, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు ఎన్డీఏ కూటమి ఏర్పడిన సందర్భంగా అభివృద్ధి మరియు సంక్షేమం రెండింటిపైన కూడా క్షేత్రస్థాయిలో ప్రజలకి మరింత దగ్గరయ్యే విధంగా చేసిన కార్యక్రమాలు ప్రజలకి చేరే విధంగా అంతిమంగా 3 పార్టీలు కలిసి కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా దీనికి ఒక స్పష్టంగా ఒక కార్యాచరణ సిద్ధం చేయమని చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి, భారతీయ జనతా పార్టీ నుంచి కూడా నాయకత్వం, అదేవిధంగా సెంట్రల్ మినిస్టర్స్ కూడా దీంట్లో పాల్గొనే అవకాశం, వాటి గురించి కూడా మాధవ్ గారు మాట్లాడారు. అవి కూడా చాలా వరకు ఫైనలైజ్ అయినాయి. 9వ తారీఖు నుంచి 20 తారీఖు వరకు ఈ జరబోయే కార్యక్రమాల్లో భాగంగా 3 బహిరంగ సభలు ఇప్పుడే సోదరులు పల్లా గారు చెప్పినట్టు 9వ తారీఖున తిరుపతిలో, 12వ తారీఖున అమరావతిలో, 15వ తారీఖున విశాఖపట్నంలో ఈ 3 సభలు కూడా నిర్వహించడమే కాకుండా వివిధ జిల్లాల్లో జిల్లా కార్యక్రమాల తర్వాత నియోజకవర్గ స్థాయిలో కూడా కూటమిలో పాల్గొన్న మా 3 పార్టీలు కూడా కలిసికట్టుగా క్షేత్రస్థాయిలో పర్యటించి దాదాపు 24 కార్యక్రమాలు 24 మాసాల్లో మేము అందించిన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు 24 కార్యక్రమాలు కూడా 28 జిల్లాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కార్యాచరణ రూపొందించమని చెప్పడం జరిగింది. అది త్వరలోనే మీకు ప్రకటిస్తామని ఈ సందర్భంగా తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా ఒక బాధ్యతతోటి పాల్గొనాలి. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకత్వం, క్షేత్రస్థాయిలో ఉన్న మా క్యాడర్ అందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాల్లో మన నాయకత్వం ఏ విధంగా మనని ఈ విజయం కోసం ప్రజలు మన ఆశీర్వదించారో ఆ ఆలోచనతోటి అభివృద్ధి అలాగే పేదల సంక్షేమం అనే ఒక థీమ్తో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ యొక్క 12 సంవత్సరాల కార్యక్రమం చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కలిసి ఈ యొక్క ఆలోచనని
పెద్ద ఎత్తున చేయాలి రాష్ట్రంలో. 2 సంవత్సరాల ఎన్డీఏ పరిపాలన కూడా జోడించి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అనుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా తిరుపతిలో ఏదైతే సంక్షేమం ఉందో ఆ సంక్షేమం మీద పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమం కోసం ఏ కార్యక్రమాలు చేసింది, ప్రజలు ఏ విధంగా దాంట్లో లబ్ధి పొందారనే విషయాన్ని, అలాగే 12 సంవత్సరాల నమ్మకం అంటే గుడ్ గవర్నెన్స్ సంబంధించిన పెద్ద ఎత్తున కార్యక్రమం ఇక్కడ చేసి ఏ విధంగా సుపరిపాలన ఏ విధంగా ఉంటే దాని యొక్క లాభం ఏ విధంగా ఉందని, అలాగే 15వ తారీఖు విశాఖపట్నంలో అభివృద్ధి అంటే ఏ రకంగా డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండటం కారణంగా ఏ రకమైన పరిశ్రమలు వచ్చాయి, ఎటువంటి స్టార్టప్స్ వచ్చాయి, ఏ విధంగా ఇది ఏ రాష్ట్రానికి రాని విధంగా పెట్టుబడులు వచ్చాయి అనే విషయాన్ని కళ్ళకట్టేనట్టు చూపించాలని చెప్పి ఆలోచన. ముఖ్యంగా ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పరిపాలన కారణంగా ట్రాన్స్ఫర్మేషనల్ చేంజ్ దేశంలో ఏ విధంగా వచ్చింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ఏ విధంగా ట్రాన్స్ఫర్మేషనల్ చేంజ్ వచ్చింది, అలాగే రైతాంగానికి సంబంధించిన చేంజ్ ఏమొచ్చింది, అలాగే పేద ప్రజలకు సంబంధించిన జీవితంలో ఎటువంటి మార్పు వచ్చింది, లాంటివి మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా ఇవాళ భారతదేశం యొక్క గౌరవం పెరిగింది అనే విషయాన్ని కూడా ఈ యొక్క సందర్భంగా హైలైట్ చేయాలని చెప్పి అనుకుంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాలను ఈ విధంగా డివైడ్ చేయాలి. 9వ తారీఖు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజు కాబట్టి ఆ రోజు ప్రారంభిద్దామన్నారు. ఆ విధంగా ఆ రోజు ప్రారంభించి అనేక రకాల కార్యక్రమాలు అంటే 24 థీమ్స్ అంటే 2 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం పూర్తయిన సందర్భంగా 24 నెలలు దానిని ఆ విధంగా బేరీ చేసుకొని 24 అంశాలు ఏవైతున్నాయో వాటిని ఒక థీమ్గా పెట్టి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అనుకోవటం నిజంగా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రజలందరికీ కూడా వాళ్ళ కళ్ళకు కట్టినట్టు అభివృద్ధి ఏమిటి. అధికార కూటమి ప్రభుత్వం ఎన్నికల నాడు ప్రజలకిచ్చిన వాగ్దానాలను పూర్తిగా తొంగలో తొక్కి గత 2 ఏళ్లుగా ప్రజాస్వామ్యానికి పాత్రేస్తూ నియంతృత్వ పాలన సాగిస్తుందని వైసీపీ జనరల్ సెక్రటరీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సూపర్ 6 హామీల అమలును గాలికొదిలేసి రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా పక్కన పెట్టి కేవలం జగన్పై వ్యక్తిగత కక్ష సాధింపులే ధ్యేయంగా కూటమి నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. ఏదో కాదు, మేము ముగ్గురమే, మేము ఏది చెబితే అది మాత్రమే నడవాలి. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా మాది పొలిటికల్ గవర్నెన్స్, ప్రజాస్వామ్య గవర్నెన్స్ కాదు. అంటే పొలిటికల్ గవర్నెన్స్లో మా కార్యకర్తలు వాళ్ళకి మాత్రమే జరగాలి మేలు. ఆఫీసర్లందరూ కూడా అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టుగా మా తెలుగుదేశం కార్యకర్త ఆఫీసర్ ముందుకొస్తే కుర్చీ వేసి కాఫీ ఇచ్చి అతను పని చేసి పెట్టాలి. ఇది వాళ్ళ డెఫినేషన్. సరేలే, ఇంతెందుకు మాకెందుకు, ఏదో గెలిచామని చెప్పుకుంటున్నారు, గెలిచినట్టుగా భావిస్తూ ఉన్నారు, పని చేయనివ్వండి అని అనుకున్నాం. కానీ 2 సంవత్సరాల తర్వాత ప్రజల నుంచి వస్తున్నటువంటి అంశం ఏంటంటే ఎలక్షన్ టైంలో కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి మేనిఫెస్టో కానీ దానిలో ఏర్పాటు చేసినటువంటి అనేకమైన అంశాలు కానీ ఆ రోజే అనుమానించి ప్రజలు అడిగారు. జగన్మోహన్ రెడ్డి గారు వెల్ఫేరు డెవలప్మెంట్ కార్యక్రమాలంటే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మొత్తం చేస్తాం, దానితో పాటు అదనంగా చేస్తాం. అదనం అంటే ఏంటో ఈరోజు అర్థం కావట్లేదు. ఆ మొత్తానికే ఇసురు వచ్చింది, అదనంగా లేకుండా పోయింది. సో ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన ఉందని ఎవడైనా భావిస్తే ఉంటే పోలీస్ పరిపాలన, లేకపోతే రాజకీయ పరిపాలన, ఆర్ అదర్వైజ్ మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఉంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ప్రజాస్వామ్య పరిపాలన ఈ రాష్ట్రంలో లేదనేది ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ప్రజలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు ఏంటంటే 2 ఏళ్ల పాలనపై వెల్లుత్తుతున్నటువంటి ప్రజాగ్రహం. వెన్నుపోటుకు 2 ఏళ్ళు మీరు అనుకోవచ్చేమో, 2 ఏళ్లే కదా ఈ వెన్నుపోటుకి, 35 సంవత్సరాల నుంచి భరిస్తున్న వెన్నుపోటు సంగతి ఏంటి? 2 ఏళ్లకే మీరు ఎట్లా అయిపోతే ఎట్లా? మాకు ఒకటి 35 ఏళ్ల క్రితం జరుగుతున్న వెన్నుపోటు ఒకటి ఉందని ఇంకో బ్యాచ్ మాట్లాడొచ్చేమో. అది అందరికీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికి వెన్నుపోటు పొడిచారో, ఏ విధంగా వచ్చారో, ఈరోజు ప్రజలకి ఎలా వెన్నుపోటు పొడిచారో, ఏ ఒక్క వాగ్దానం ఈ రాష్ట్రంలో నెరవేర్చబడలేదు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కలిసి వచ్చే అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని వీ రిక్వెస్టెడ్ సిపిఐ, సిపిఎం అండ్ అదర్ ఇండిపెండెంట్ పొలిటికల్ పార్టీస్ అండ్ నేషనల్ పార్టీస్ ఇఫ్ ఎనీ, వీళ్ళందరినీ కూడా మేము జనరల్ అప్పీల్ ఇచ్చాం. ప్రజా సమస్యల మీద కలిసి వచ్చే అన్ని రాజకీయ పార్టీలతోటి కలిసి పనిచేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్తూ ఈ రోజు నుంచి ఈ నెల 12 దాకా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో, మండల కేంద్రాల్లో, ఆ తర్వాత నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో, ఆ తర్వాత జిల్లా హెడ్ క్వార్టర్లో సిరీస్ ఆఫ్ క్యాంపెయిన్స్ ఈ రోజు నుంచి జరుగుతూ ఉన్నాయి. ప్రజా ఆగ్రహం
ఈ రోజు నుంచి వెల్లువెత్తుతూ ఉన్నది. దాదాపు 8 రోజులు, ఒక వారం రోజులు తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పలేక గుక్క తిప్పుకోలేకుండా పారిపోయే పరిస్థితికి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని తీసుకొస్తున్నాం. కూటమి ప్రభుత్వంలో బాధ్యత వహించి సమాధానం చెప్పవలసిన కూటమిలో ఒక భాగస్థుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో ఎక్కడో ఇరుక్కుపోయాడు. ఎవరెందుకు ఏం మాట్లాడుతున్నారో తెలియటం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రజల సమస్యల మీద నిలదీస్తూ ఉంటే ఆయన ఏదో సమస్యలో ఇరుక్కుపోయి అందరితో తిట్టించుకుంటా ఉన్నాడు. డియర్ పవన్ కళ్యాణ్ జీ, మేబీ హీరో ఇన్ ఫిల్మ్స్, మీరు సినిమాల్లో హీరో కావచ్చు, కానీ నిజ జీవితంలో, ప్రజా జీవితంలో అట్టర్లీ ఫెయిల్యూర్. ఎందుకంటే కంపేర్ చేసుకోండి, నిజమైన హీరోలు ఎలా గెలుస్తారో మన ఇక్కడ తమిళనాడులో కనపడింది. మీ మీద వచ్చిన విమర్శలు, ఈరోజు తెలంగాణలో వస్తున్న విమర్శలు, ఈరోజు ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడుగుతూ ఉన్నారు, చెగువేరా ఎక్కడికి వెళ్ళాడు, కమ్యూనిస్టు నాయకుడు ఎక్కడికి వెళ్ళాడు, ప్రశ్నిస్తున్న మనిషి ఎక్కడికి వెళ్ళాడు, లేకపోతే ఆయన నిన్న హైదరాబాద్లో ఒక ప్రెస్ మీట్లో చెప్తా ఉన్నాడు, నేనెప్పుడు తెలంగాణలో సీఎం కావాలి, నాకు అక్కడే దిక్కులేదు ఆంధ్రప్రదేశ్లో అని చెప్పేశాడు. అసలు సీఎం కాలేనోడికి నీకు రాజకీయ పార్టీ ఎందుకో మాకైతే అర్థం కావట్లేదు. ఎవడు భుజం మీద ఎక్కాలని, ఎవడు మెడ మీద ఎక్కాలని, ఎవరితోటి మీరు బాగుపడాలి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జలధార జలహారతి కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా చీర్వాన్లపాడు గ్రామంలో పంట కాలువల మరమ్మత్తు పనులను జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, ఎమ్మెల్యే విజయ్ కుమార్ ప్రారంభించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ పనుల ద్వారా సాగునీరు చివరి ఆయకట్టు వరకు చేరి రైతులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కాలువల పునరుద్ధరణ పనులు వేగవంతం చేసినట్లు తెలిపారు. దీంతో వ్యవసాయ ఉత్పాదకత పెరగడంతో పాటు రైతుల ఆదాయం మెరుగుపడే అవకాశం ఉందని అన్నారు. జలహారతి జలధార ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు ఈ గ్రామంలో అతి ముఖ్యమైనటువంటి ఛానల్ సుమారు 4 గ్రామాలకి కలిపి తర్వాత కొన్ని మేజర్ ట్యాంక్స్ని కూడా కలుపుకుంటూ పోతున్నటువంటి ఒక ఛానల్ని క్లియర్ చేయడం జరిగింది. లాస్ట్ టైం ముంతాజ్ తుఫాన్లో మనకి ఈ ఛానల్స్ అన్నీ కూడా క్లియర్గా లేకపోవడం వల్ల ముంపుకు గురవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ జలధార జలహారతి కింద టేకప్ చేసినటువంటి సుమారు 5 కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి ఛానల్ని ఈరోజు క్లియర్ చేయడానికి మనము ప్రయత్నిస్తున్నాము. అందులో ఎక్కువగా చాలా కాలం వరకు కూడా ఈ ఛానల్ అంతా కూడా ఈ చిల్ల చెట్లతో, తుమ్మ చెట్లతో నిండిపోయి ఉన్నది. ఈ నరేగా వర్క్స్ ఏదైతే ఉన్నాయో అవి చేయడానికి వీలు లేకుండా ఉన్న సందర్భంలో గౌరవ ఎమ్మెల్యే గారు ముందుకొచ్చి ఈ ఆళ్ళ నాగార్జున గారు వారి యొక్క సారథ్యంలో ఎమ్మెల్యే గారి యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ చిల్ల చెట్లు తొలగించడానికి సుమారు 2 జేసీబీలు ఇక్కడ అరేంజ్ చేశారు. సో ఇది ఒక మంచి పరిణామము. సో దీని ద్వారా ఈ పెద్ద చెట్లన్నీ కూడా తొలగిస్తే మన నరేగా వర్క్స్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. త్వరితగతిన ఈ ఛానల్ ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుంది. వర్షపు నీళ్ళు, ఈ వాగులు, ఇవన్నీ మన కుంటలు, దాని తర్వాత నదిలోకి లేకుంటే చెరువుల్లోకి వెళ్ళడానికి చాలా కాలువలు పూడిపోయి ఉన్నాయి. చెట్లు గిట్లు ఇవన్నీ మొలుచున్నాయి. ఇవన్నీ తీస్తే ఈ చెరువులకి, కుంటలకి వెళితే నీరు అక్కడ చెరువులలో చేరి గ్రౌండ్ లెవెల్ వాటర్ పెరిగి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు 3 నుంచి 5 మీటర్ల లోపల మన గ్రౌండ్ లెవెల్ వాటర్ ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తాం. కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కాలుష్య నియంత్రణపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 31% ఉన్న గ్రీన్ బెల్ట్ని విజన్ 2047తో 50% పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 కోట్ల మొక్కలు నాటే బృహత్తర కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారని అన్నారు. సామాజిక అడవుల పెంపకం మన నైతిక బాధ్యతని, రోడ్లకు ఇరువైపులా ఖాళీ స్థలాల్లో విరివిగా మొక్కలు నాటి భావితరాలకు పచ్చని పర్యావరణాన్ని బహుమతిగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈరోజు కాకినాడ జిల్లాలో పెద్దాపురం కాన్స్టిట్యున్సీలో పెద్దాపురం మున్సిపాలిటీలో యూనివర్సల్ ఎర్త్ డే సందర్భంగా ఇక్కడ స్థానిక శాసనసభ్యులు చినరాజప్ప గారితో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజానికంతో ఇక్కడ ఎర్త్ డే సెలబ్రేషన్స్, యూనివర్సల్ ఎర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి అంశంలో కూడా ఈరోజు చాలా బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. మనం చూసుకుంటే పొల్యూషన్
అనేది కూడా ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున కసరత్తు చేయడం జరుగుతుంది. మన భూమిని మనం రక్షించుకోవాలి, మన ప్రాంతాన్ని మనం రక్షించుకోవాలి, పరిశుభ్రంగా ఉంచుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి. మరి అలాగే మన పర్యావరణాన్ని ఎలాగా పెంచుకోవాలి, ఎంత బాగా నివసించేదానికి ఎలా మనం పాటుపడాలి, ఏ రకంగా మనం పర్యావరణాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఈరోజు గ్రీన్ బెల్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా గ్రీన్ బెల్ట్ సుమారు 31% ఉంది. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో దాన్ని 50% అంటే ఆయన అనుకున్నటువంటి విజన్ 2047లో గ్రీన్ బెల్ట్లు పెంపొందించడానికి ఈరోజు గ్రీన్ మొక్కలు నాటే ప్రయత్నం కూడా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందన్న విషయాన్ని తెలియజేసుకుంటూ, మరి అలాగే అటవీ శాఖ మంత్రిగా వహిస్తున్నటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా 5 కోట్ల శాంప్లింగ్స్తో రాష్ట్రం అంతా కూడా ఫారెస్ట్ ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది. అలాగే మనం కూడా నైతిక బాధ్యత వ్యవహరిస్తూ సోషల్ ఫారెస్ట్ని కూడా మనం పెంచుకోవాలి, రోడ్ల పక్కన మొక్కలు వేసుకోవాలి, అవకాశం ఉన్న చోట ప్రతి ఒక్క చోట మనం ప్లాంటేషన్ జరిపించాలి. ఎందుకంటే ఈరోజు మన పూర్వీకులు వేసినటువంటి ప్లాంటేషన్ ఈరోజు మనం అనుభవిస్తున్నాము. ఖచ్చితంగా భావితరాలకి ఒక మంచి గ్రీన్ బెల్ట్ ఇవ్వాలంటే ఖచ్చితంగా మనం కూడా నైతిక బాధ్యత వ్యవహరిస్తూ ప్లాంటేషన్ జరిపించాలి. భవిష్యత్ తరానికి ఒక గ్రీన్ జోన్ ఇవ్వాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి ఈరోజు యూనివర్సల్ ఎర్త్ డే భాగంగా మీ అందరం కూడా ఇక్కడ ప్లాంటేషన్ చేయడంతో పాటు అలాగే సైకిల్ ర్యాలీ కూడా చేసాం. మనకు గతంలో ప్రైమ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఎప్పుడు కూడా సైకిల్ ఉండేది. మనం అది క్రమేణా మోటార్ సైకిల్స్కి వెళ్ళాము, కార్స్లోకి వెళ్ళిపోయాము, బస్సెస్లోకి వెళ్ళిపోయాము. సో చిన్న విత్ ఇన్ ద విలేజ్లో కూడా ఈరోజు మోటార్ సైకిల్ తీసుకునే పరిస్థితి ఉంది. మనందరికీ తెలుసు సైకిల్ తొక్కితే ఆరోగ్యంగా ఉంటుంది, అలాగే మనకి పర్యావరణం కూడా పొల్యూషన్ కూడా తగ్గించే అవకాశం ఉంటుంది. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన కూడా ఈరోజు ఆయన వెళ్తున్నటువంటి టూర్ ప్రోగ్రాంలో కూడా ఈరోజు 4 కిలోమీటర్లు సైకిల్ మీద వెళ్ళడానికి కూడా ఆయన కూడా ఆలోచన చేస్తున్నారంటే అసలు పర్యావరణం మనం ఏ రకంగా రక్షించాలి, ఈ ప్రభుత్వం కూడా ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తున్న విషయాన్ని మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. నమస్కారాలు. జై హింద్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో తమిళనాడుకు చెందిన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం డీమ్డ్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ వివిధ కోర్సులకు సంబంధించి స్పాట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించారు. విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జి శ్రీనివాస్, డీన్ ప్రొఫెసర్ వెంకటరమణల ఆధ్వర్యంలో పట్నంలోని స్థానిక గాంధీ బజార్ శివాలయం వీధిలోని శ్రీ సర్వమంగళ రామలింగేశ్వర ప్రసన్నాంజనేయ షిరిడి సాయి స్వామివారి దేవాలయం వద్ద ఈ కార్యక్రమం చేపట్టారు. సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఎలాంటి ఎంట్రన్స్ టెస్టులతో పని లేకుండా కేవలం మార్కుల ఆధారంగానే తమ యూనివర్సిటీలో ప్రవేశాలు కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మాచిరాజు రవిశంకర్, విద్యానిధి సంస్థల అధినేత ఆకుల బాపన్న నాయుడు, సుబ్బాలమ్మ దేవస్థానం చైర్మన్ అప్పన వీరన్న, ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఆకెళ్ల నారాయణమూర్తి, ప్రగడవారి సత్రం చైర్మన్ గోర్తి పవన్ తదితరులు పాల్గొన్నారు. వ్యక్తిగతమైన బోధనతో అక్కడ క్రమశిక్షణగా ప్లేస్మెంట్లకు కూడా అవసరమైనటువంటి ట్రైనింగ్ ఇవ్వటం సెకండ్ ఇయర్ దగ్గర నుంచే జరుగుతుంది. ఇండస్ట్రీల నుంచి ఎంతోమంది అనుభవజ్ఞులైన వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళు కూడా వీళ్ళకి సూచనలు చేస్తూ ఉంటారు. వీళ్ళని ఇండస్ట్రీలకు తీసుకెళ్ళి అక్కడ చూపించడం జరుగుతుంది. మంచి ప్యాకేజీలతో ఉద్యోగాలు వస్తున్నాయి అందరికీ. దేశ విదేశాల్లో యూనివర్సిటీ విద్యార్థులందరూ చాలా వరకు స్థిరపడి ఉన్నారు. అందరికీ 90% అంటే కావాలనుకున్న వాళ్ళందరికీ కూడా అక్కడ ప్లేస్మెంట్ జరుగుతుంది. అది కాకుండా పీజీలకి ఉన్నత విద్యలకు వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటారు. మన అమలాపురం ముఖ్యంగా కోనసీమ ప్రాంతం నుంచి చాలామంది విద్యార్థులు ఇంతకుముందే అక్కడ చదువుకున్నారు, ప్రస్తుతం కూడా అక్కడ చదువుతున్నారు. వారి ద్వారా మీరు ఇంకా విషయాలను తెలుసుకోవచ్చు. మన కోనసీమ ప్రాంతానికి సంబంధించిన వారే ప్రస్తుతం ఉన్నటువంటి పీఠాధిపతులు శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు, వారి ఇంటి పేరు కూడా ముక్కామల. వారి పర్యవేక్షణలో ప్రత్యేకంగా ఇది జరుగుతోంది. ఈ కోనసీమ ప్రజలు ఎప్పుడైతే కాంచీపురానికి వస్తారో అప్పుడు ఆ దేవాలయాలతో పాటుగా ఈ యూనివర్సిటీని కూడా దృష్టిలో పెట్టుకుని దాన్ని సందర్శించినట్లయితే అక్కడ జరుగుతున్న మంచి అభివృద్ధి, మంచి ఇది క్రమశిక్షణతో ఉన్న విద్యార్థులు కనపడతారు. అటువంటి పరిసరాలు మీకు నచ్చినట్లయితే ఇంకా ఎవరికైనా చెప్పొచ్చు, దాన్ని ఉపయోగించుకోవచ్చు ఆ సౌలభ్యాన్ని. ఎటువంటి ఎంట్రన్స్ టెస్టులు ఇవన్నీ ర్యాంకింగ్లు లేకుండా కేవలం మార్కుల ఆధారంగా, ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగానే అక్కడ ప్రవేశం జరుగుతుంది. మెరిట్లో ఉన్నటువంటి వాళ్ళకి స్కాలర్షిప్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇంకా వివరాలు మీకు కావాలంటే మా వెబ్సైటు www
kanchi.ac.in అనే దాంట్లో వెళ్ళినట్లయితే కోర్సులు, వాటికి సంబంధించిన ఫీజుల వివరాలు, స్కాలర్షిప్ వివరాలు, అన్ని వివరాలు అందులో ఉంటాయి. మంచి హాస్టల్, శాకాహార భోజనం అన్నీ ఉన్నాయి. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. శంకర భగవత్పాదుల పాదపద్మములకు నమస్కరిస్తూ ఈరోజు కంచి పరమాచార్య వారి పరంపర శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామివారి ఆశీస్సులతో అమలాపురంలో స్వామివారి ఆశీస్సులతో స్వామివారి అనుగ్రహంతో మా యొక్క ఆలయంలో ఈ యొక్క కంచి డీమ్డ్ యూనివర్సిటీ అడ్మిషన్స్ పెట్టడం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. దీనికి మూలం ఏమిటంటే విజయేంద్ర సరస్వతి స్వామివారు మన కోనసీమవాసులు, అలాగే వారి ఇంటి పేరు ముక్కామల. అలాగే ఈ యొక్క శివలింగం నర్మద బాణాన్ని కంచి పరమాచార్య 1944లో మా తాతగారికి చెప్పి ఈ ఆలయంలో నర్మద బాణం ప్రతిష్ఠించమని చెప్పి ఆ యొక్క ఈ నర్మద బాణాన్ని కంచిపీఠంలో 3 నెలలు అభిషేకాలు చేయించి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే రేపు జరగబోయే 22, 23, 24 తేదీల్లో 99% శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి వారు మా ఆలయానికి విచ్చేస్తానని చెప్పారు. చెప్పినట్లుగానే ముందుగా వారి యొక్క యూనివర్సిటీ వారిని పంపించడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఈ యొక్క యూనివర్సిటీ గురించి మీకు అన్ని వైస్ ఛాన్సలర్ గారు విశదీకరించారు. ఇంకా మీకు ఏమైనా సలహాలు, సంప్రదింపులు ఏమైనా మీకు కావాల్సి వస్తే తప్పకుండా నన్ను సంప్రదించవచ్చు. నేను మాచిరాజు రవికుమార్, ఆలయ కమిటీ చైర్మన్, సర్వమంగళ రామలింగేశ్వర స్వామి దేవస్థానం. ఈరోజు ఆధునిక ప్రపంచంలో మన హిందూ తత్వాన్ని గురించి కానీ, అలాగే ఈ పిల్లలు చదువుతున్న టైంలో ఉదయం కూడా లేపి అక్కడ ఈ హిందూ తత్వం సంబంధించిన కార్యక్రమాలు కూడా చేయించి పిల్లల్లో ఉత్తేజం జరిపించి, అలాగే ఈ యూనివర్సిటీలో మా అబ్బాయిని జాయిన్ చేయడం కోసం నేను ట్రై చేశాను. కానీ ఆ రోజుల్లో ఓన్లీ పర్సంటేజ్ ఉండడం వల్ల కుదరలేదు. వీళ్ళు మార్కులు తీసుకుని చేస్తారు, వీళ్ళకి వేరే ఎగ్జామ్స్ కానీ ఏమి ఉండవు. అందుకని ఈ వినియోగం అన్ని చోట్ల రాయమండ్రి అక్కడ ఉన్నాయి తప్ప సెంటర్ అమలాపురం వచ్చి మన పిల్లల్ని, కోనసీమవాసి పిల్లల్ని జాయిన్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చి అడ్మిషన్లు చేసుకుంటున్నారు. కనుక అందరూ వచ్చి ఒకవేళ ఈ రోజు ఉంది కదా రేపు లేదో మనం భయపడక్కర్లేకుండా మన మాచిరాజు రవికుమార్ గారిని అడిగితే దీనికి సంబంధించిన వివరాలన్నీ ఇస్తారు. దాన్ని బట్టి తీసుకుని మన కోనసీమవాసులు పిల్లలందరూ కూడా దీన్ని వినియోగించవలసిందిగా కోరుచు. కాకినాడలో సినీ నటి అనసూయ సందడి చేశారు. మెయిన్ రోడ్ మసీద్ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన కాంచీపురం నారాయణి సిల్క్స్ 8వ షోరూమ్ను ఆమె లాంఛనంగా ప్రారంభించారు. షోరూంలో అన్ని విభాగాలను ఆమె సందర్శించారు. పండుగలు, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు సరసమైన ధరల్లో నారాయణి వస్త్రాలను అందిస్తుందని తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన కాంచీపురం నారాయణి సిల్క్స్ వారి రీలాంచ్కి కాకినాడలో మన పెద్ద మస్జిద్ సెంటర్ దగ్గర వచ్చిన మీడియా ప్రతినిధులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ కాకినాడలో మన కాంచీపురం నారాయణి సిల్క్స్ కాకినాడలోనే కాదు, ద బ్రాండ్ మనందరికీ తెలుసు ఎంత ప్రసిద్ధిగాంచిందో. క్వాలిటీ కానివ్వండి, అండ్ చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ విషయంలో కానివ్వండి, రేంజ్లో కానివ్వండి, మన కాంచీపురం నారాయణి సిల్క్స్ పెట్టింది పేరు. ఇది 8th స్టోర్ అండ్ దాని రీలాంచ్కి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. కాకినాడ రావడం నాకు ఎప్పుడూ చాలా హ్యాపీగా ఉంటుంది. నిన్ననే చాలా చక్కగా పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి దర్శనం చేసుకుని, అలాగే ఐ థింక్ తొలి తిరుపతి అనే 9000 సంవత్సరాల క్రితం ఉన్న గుడికి కూడా వెళ్ళాను. చాలా పాజిటివిటీతో ఈరోజు మీ ముందులా ఉన్నాను మన కాంచీపురం నారాయణి సిల్క్స్లో. ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ నా అసోసియేషన్ విత్ దిస్ బ్రాండ్. అండ్ నారాయణి సిల్క్స్ ప్రత్యేకత ఏంటంటే నాట్ జస్ట్ అంటే ఒక మనందరికీ యాజ్ ఇండివిజువల్స్ ప్రతి అకేషన్ చాలా స్పెషల్. సో పెళ్ళికి సంబంధించి 5 అకేషన్స్ ఉంటాయి. అంటే పెళ్లి కూతురు చేయడము, పెళ్ళి తర్వాత మెహందీ, సంగీత్ అండ్ దెన్ రిసెప్షన్. సో ఇవి కాకుండా పెట్టే బట్టలు కూడా ఉంటాయి. పెళ్ళంటే ఆడవాళ్ళందరం సెలబ్రేట్ చేసుకుంటాం, మోర్ దెన్ మెన్. సో సింగిల్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆల్ విమెన్
ప్రతి రిలేషన్కి సంబంధించి గిఫ్టింగ్ పర్పస్కి కూడా ద రేంజ్ దే హ్యావ్ ఇస్ ఎక్స్ట్రాడినరీ. సో ఈరోజు మన కాకినాడలో కాంచీపురం నారాయణి సిల్క్స్ రీలాంచ్ సందర్భంగా చాలా ఓపెనింగ్ ఆఫర్స్ కూడా ఇస్తున్నారు. ఐ థింక్ 2,999, 3,999 అలా 5 శారీస్. సో చాలా గుర్తుపెట్టుకునేలాగా కూడా ఉన్నాయి. యూ షుడ్ డెఫినెట్లీ కమ్ విత్ యువర్ లేడీస్ అండ్ తప్పకుండా వచ్చి మన కాంచీపురం నారాయణి సిల్క్స్ కాకినాడలో షాపింగ్ చేయాలి. ఐ థింక్ ఫ్రమ్ ఆఫ్టర్ ఈ రోహిణి కార్తె అయిపోయిన తర్వాత వెడ్డింగ్ సీజన్ యా, అండ్ దెన్ ఇంకా పండుగలు కూడా స్టార్ట్ అయిపోతాయి. యా, సో సో ఇప్పుడు ఓపెనింగ్ ఆఫర్సే కాకుండా వాటికి కూడా స్పెషల్ ఆఫర్స్తో మన టీం ముందుంటారు. సో కాంచీపురం నారాయణి సిల్క్స్ క్వాలిటీకి యా, ఇప్పుడే నేను ఐ ట్రైడ్ సో మెనీ బ్యూటిఫుల్, మీరు చూసారుగా, మీరే ఇంకా సెలెక్ట్ చేశారు అది ట్రై చేయండి ఇది ట్రై చేయండి అని. నాకు ఐఎమ్ వెరీ కలర్ఫుల్ పర్సన్, నాకు అన్ని కలర్స్ ఇష్టం. టు బీ ఆనెస్ట్, నేను నన్ను రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటే నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటాను. సో నాకు కూడా కలర్స్ కూడా వెరీ మూడీ నాకు. బట్ నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ అంటే yellow. యా, బికాజ్ మా నాన్నగారికి ఆ కలర్ నా మీద నచ్చుతుంది. సో పసుపు కొమ్మ కలర్ అంటారు కదా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిన్నారుల్లో మానసిక లోపాలను గుర్తించేందుకు నవచేతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్న మంత్రి సంధ్యారాణి. త్వరలో స్క్రీనింగ్ ప్రారంభిస్తామని వెల్లడి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల 2 ఏళ్ల పాలనపై ఎన్డీఏ నేతల ఉమ్మడి కార్యాచరణ. తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయం. కేవలం జగన్పై వ్యక్తిగత కక్ష సాధింపులే ధ్యేయంగా కూటమి నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకరరావు ధ్వజం. ప్రకాశం జిల్లా చీర్వానుపాడులో పంట కాలువల మరమ్మత్తు పనులు ప్రారంభం. రైతుల అవసరాల దృష్ట్యా పనులు వేగవంతం చేశామన్న కలెక్టర్ రాజాబాబు. సమాప్తం. నమస్కారం.